అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ప్రేమంటే వచ్చిపోయే వానలా ఉండకూడదు. కంటికి కనిపించకున్నా మన చుట్టూ ఆవరించి ఊపిరిలా మనల్ని బతికిస్తూ ఉండాలి. మనిషికి స్వార్థం ఉండాలి. అది ఎంతవరకు అంటే నేను బతకాలి కదా అనేంత, కానీ నేను మాత్రమే బతకాలి అనుకునేంత కాదు. ప్రతి ఒక్కరిపై ద్వేషం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ల తర్వాత నీకంటూ ఎవరూ మిగలరు. అవసరమైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మనల్ని భారం అనుకునే వాళ్లకు దూరంగా ఉండాలి. బంధంగా భావించే వాళ్లకు చేరువగా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. భగవంతుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళను ఇస్తే మనం అబద్ధాలు మాట్లాడుతూ నిజాలను కళ్ళతో చూస్తున్నాం. దూరం పెడితేనో దూరంగా ఉంటేనో మన విలువ తెలుసుకుంటారు అనుకునే రోజులు కావు ఇవి. వెంటనే వేరొకరిని వెతుక్కునే రోజులివి. స్త్రీ దేనినైనా సహిస్తుంది, కానీ ఆత్మాభిమానం దెబ్బతీస్తే తట్టుకోలేదు. అరణ్యంలో భర్త వెంట నడిచిన సీతమ్మ కూడా అగ్ని పరీక్ష తర్వాత రాముడిని విడిచి వెళ్ళిపోయింది. లక్ష్య సాధన కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం మీ సొంతమవుతుంది. మనిషికి రెండు రకాల చదువు అవసరం. ఒకటి బతుకుదెరువు చూపించేది, మరొకటి ఎలా బతకాలో నేర్పించేది. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే అదే నిన్ను ఈ ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిస్తే చురుకైన వాడివి, ఏం మాట్లాడకూడదో తెలిస్తే తెలివైన వాడివి. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరుచుకో, పెత్తనం కాదు. ఆటపాటల్లోనే కాదు, జీవితపు ఆటుపోటుల్లోనూ వెన్నంటి ఉండేదే నిజమైన స్నేహం. నిన్ను నువ్వు మందితో పోల్చుకొని బాధపడడం కంటే నీలో లోపాలు సవరించుకొని బాగుపడేందుకు ప్రయత్నించడం ఉత్తమం. మనిషి నింగికి నిచ్చెన వేయగలుగుతున్నాడు, కానీ మన పాదాల వద్దనున్న చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నాడు. మన నోటి నుండి వచ్చే సరైన పదం ఒక తాళం చెవి లాంటిది. అది ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. నలుగురు చూస్తున్నారు అని నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు. నీకు నువ్వు నచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.